ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈయన ఒక జాక్పాట్ మంత్రి. వాస్తవానికి ఆయన మంత్రి అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఆయనకు అసెంబ్లీ టికెట్ దక్కడమే చాలా చాలా అనూహ్యం. అమలాపురానికి సంబంధించినటువంటి ఆ నాయకుడిని రామచంద్రపురానికి బదిలీ చేసి రామచంద్రపురం శెట్టిబలిజ కోటాలో ఆయనకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. అసెంబ్లీకి తొలిసారి పోటీ చేసి కూటమి వేవ్లో భారీ విజయాన్ని దక్కించుకుని ఎమ్మెల్యేగా వచ్చినటువంటి ఆయనకి నేరుగా క్యాబినెట్లో చోటు దక్కింది. ఆ తర్వాత తన శాఖ పరిధిలోని వ్యవహారాలు కానీ తాను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించిన పార్టీ కూటమి వ్యవహారాలు కానీ చక్కదిద్దడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారు అంటూ అధినేతే పలుమార్లు అసహనాన్ని వ్యక్తం చేయాల్సి వచ్చింది. అలాంటి నాయకుడు వాసంశెట్టి సుభాష్ ఇప్పుడు నోరు పారేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒకనాడు తాను పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ ఒకనాడు ఏ నాయకుడి కింద అయితే పనిచేశారో అదే పార్టీ అధినేత మీద ఇప్పుడు దురుసుగా ప్రవర్తించేదానికి సిద్ధమవుతున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కొంతమంది మంత్రులు అదే రీతిలో నోటికి పని చెప్పడం వైఎస్ఆర్సీపీని తీవ్రంగా అబాసుపాలు చేసింది. అనేక రకాలుగా నష్టాలు కలగజేయడానికి కారణమయ్యింది. మంత్రుల నోటి దురుసు కూడా జగన్ ఓటమికి ఒక కారణం అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇచ్చింది. అలాంటి అనుభవాల నుంచి కూడా వాసంశెట్టి సుభాష్ లాంటి వాళ్ళు పాఠాలు నేర్చుకుంటున్న దాఖలాలు లేవు అనడానికి తాజాగా ఆయన చేసినటువంటి మాటలే ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గాడ్ ఫాదర్ అవుతారనుకున్నారు, కానీ గాడిదలకి ఫాదర్ అయ్యారు అంటూ వాసంశెట్టి సుభాష్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఆయన తెలుసన్నారా, తెలియకన్నారా, లేకుంటే అలాంటి కామెంట్స్ ద్వారా వ్యక్తిగత దోషణల ద్వారా జగన్మోహన్ రెడ్డిని నిందించి కించపరిచి హీనంగా చూడడం ద్వారా ఏం సాధిద్దామనుకున్నారు అన్నది అంతూ పంతూ లేకుండా ఉన్నటువంటి వ్యవహారం. మేము అధికారంలో ఉన్నంతకాలం ఎటువంటి సంకుచిత విమర్శలకు దిగబోము అంటూ కూటమి పెద్దలు చెబుతూ ఉన్నారు. కానీ అదే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు దిగజారి మాట్లాడినటువంటి మాటలు అందరూ విమర్శలు చేసేందుకు ఆస్కారం ఇస్తున్నాయి. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ తన పరిపాలనాపరమైనటువంటి వ్యవహారాల్లోనే కాకుండా తన నోటి దురుసు ద్వారాను కూడా వివాదాలు కొని తెచ్చుకుంటున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇప్పటికే రామచంద్రాపురం నియోజకవర్గం పరిధిలో సుభాష్ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరుగుతోంది. సొంతంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులే అనేక మంది ఆయనకి వ్యతిరేకంగా కదులుతున్నారు. ఒకనాడు ఎన్నికల ముందు ఆయనకు అండగా నిలబడినటువంటి చాలామంది ఇప్పుడు సుభాష్ వ్యవహార శైలి మీద, ఆయన దందాల మీద, ఆయన అవినీతి కార్యకలాపాల మీద గొంతెత్తుతున్నారు. ఇలాంటి తరుణంలో సుభాష్ ఆచితూచి తన శాఖ వ్యవహారాలు, తన పరిధిలోని వ్యవహారాలు చక్కదిద్దుకోవాల్సినటువంటి సమయంలో తాను మరిన్ని వివాదాల్లో ఇరుక్కునేలాగా, తాను మరింత నోటి దురుసు ప్రదర్శించడం ద్వారా మరింత అబాసు పాలయ్యేలాగా మారుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి చాలామందే వస్తున్నారు. మరి ఇలాంటి తీరు ద్వారా సుభాష్ ఏం సాధించాలనుకుంటున్నారు? శెట్టిబలిజ కోటాలో మంత్రి అయ్యి తన కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కానీ ప్రయత్నం చేయాల్సినటువంటి మంత్రి అందుకు విరుద్ధంగా నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని, జనం సమస్యలు పట్టించుకోవట్లేదని, మొత్తంగా పాలనాపరమైనటువంటి విషయాల్లో పూర్తిగా విఫలమయ్యారని ముద్ర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నోటి దురుసు ద్వారా ఆయన సాధించేది ఏమీ ఉండకపోయినప్పటికీ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా నష్టపరిచే రీతిలో ఆయన సాగుతున్నట్టుగా చాలామందే చెప్పుకొస్తున్నారు. మరి ఇలాంటి తీరుని ఆయన మార్చుకుంటారా? తిరిగి తన వ్యవహారాల వరకే పరిమితం అవుతారా? లేకుంటే పదే పదే వివాదాలు కొని తెచ్చుకోవడం ద్వారా అత్యంత వివాదాస్పదమైనటువంటి మంత్రిగా ముద్రపడి రేపు విస్తరణ జరిగిన నాటికి తన సీటు ఉంటుందో లేదో అనేటువంటి సందేహాలు తెచ్చుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతారా?